మెగానే టీవీ. బచ్చలకురి జోసెఫ్ అలియాస్ శ్రావణ్. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచం మొత్తంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలిసిన పేరు. అయితే ఈ రావణ్ అనే వ్యక్తి ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి అతను యూట్యూబర్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా అతను జర్నలిజం చేసిన దాఖలా కానీ అతను జర్నలిస్టే కాదు, కేవలం ఒక ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్ పెట్టాడు కాబట్టి యూట్యూబర్ అయ్యాడు. కానీ ఇతనుకున్న అర్హతలు ఏంటో తెలియదు, కానీ నోటికి ఎలా వస్తే వాక్ స్వాతంత్రం ఉంది కదా, మనం ఎలా అయినా మాట్లాడవచ్చు అనుకుంటారేమో తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి విషయం వచ్చేటప్పటికి తన ఒక హద్దులు దాటుతూ ఉంటే అతని వ్యాఖ్యలు. సరే, విషయానికి వస్తే వాస్తవంగా యూట్యూబర్ అనేటువంటి ఈ రావణ్ అనే వ్యక్తి అసలు ఆ రావణ్ అనే పేరు పెట్టుకోవటంలోనే అతని ఉద్దేశం అర్థమవుతుంది, అతని మనస్తత్వం ఏంది, అసలు ఆ రావణ్ అనే పేరు ఎందుకు పెట్టుకోరో, ఆ రావణ్ అనే పేరు ఎందుకు ఉపయోగిస్తారో మనకు తెలిసిన విషయమే. కాబట్టి అలాంటి పేరు రావణ్ అని పెట్టుకోవటంలోనే తన యొక్క మనస్తత్వం ఉద్దేశం మన చాలా క్లారిటీగా వచ్చేసింది కాబట్టి మనకు అర్థమైపోయింది ఈ పాటికి. కాకపోతే ప్రశ్న అని ఒక ఛానల్ పెట్టి ప్రశ్నిస్తాను అనేటువంటి ఒక ఏదైనా సరే తప్పులేదు, ప్రశ్నించు, ప్రభుత్వాన్ని ప్రశ్నించు, ఒక సామాన్యుడిగా ప్రశ్నించు, ఎందుకంటే నువ్వు జర్నలిజం చేయలా. ఆ మాత్రానికి ఒక సామాన్యుడిలా ప్రశ్నించకుండా ఏదో ఒక జర్నలిస్ట్ లాగా, అంత జర్నలిజం తెలిసిన వ్యక్తిలాగా, ప్రతి పాయింట్ మీకు తెలిసిన వ్యక్తిలాగా ఇష్టం వచ్చినట్టు ప్రజాప్రతినిధులని, మెగా ఫ్యామిలీని, ఇలా ఎవరు పడితే వాళ్ళు హిందూ ధర్మాల పట్ల కానివ్వండి, హిందూ దేవతల పట్ల కానివ్వండి, ప్రజాప్రతినిధుల పట్ల కానివ్వండి, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? అసలు ఎక్కడ ఏ విషయంలో మాట్లాడేటువంటి ప్రశ్నలో ఎక్కడ నీతి నిజాయితీ ఉంది? నువ్వు ప్రశ్నించడంలో ఎలాంటి తప్పు లేదు, ప్రశ్నించాలి. ఒక సామాన్యుడిగా, ఒక పౌరుడిగా ప్రశ్నించడం తప్పులేదు. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ ప్రశ్నించడంలో తప్పులేదు. ఎక్కడైతే ప్రజాప్రతినిధులు తప్పు చేస్తారో అక్కడ ప్రశ్నించడంలో తప్పులేదు. అంతేకాకుండా హిందువుల దేవీ దేవతల గురించి మనోభావాలు దెబ్బతినే విధంగా, దాంతో ఒక రకమైనటువంటి వెకిలి చేష్టల నవ్వులతోనూ ప్రశ్నిస్తా ఉంటే ఎలా తట్టుకుంటారు? అప్పటికి చాలా అదృష్టవంతుడు. ఇన్నాళ్ళ నుంచి ఎందుకు నేను లైట్ తీసుకున్నారు చాలామంది, ఎందుకు వదిలేశారనేది ఒక ప్రశ్నార్థకం. అంటే నేను ఏదో కొట్టమని కాదు, ఇలాగే ఎప్పుడో కేసు పెట్టాల్సింది, కానీ చాలా లేట్ చేశారని అనుకోవాలి. మెగా ఫ్యామిలీ జోలికి వచ్చినప్పటికి మాత్రం చాలా ఘోరంగా మాట్లాడతారు. ఓ పక్క నేను నా అభిమాన నటుడు అంటూనే ఒక పక్క చెప్పాల్సిన వ్యాఖ్యలు చెప్తా ఉంటాడు. కానీ నా అభిమాన నటుడు అంటుంటాడు, ఒక్కోసారి ఎక్కడ అభిమాన జన సైనికుల్ని కోపం తెప్పించినటువంటి వ్యాఖ్యలు మనం ఎన్నోసార్లు అనేక చూస్తే మీకు అర్థమైద్ది. కావాలంటే ఒకసారి యూట్యూబర్ రావణ ప్రశ్న కొన్ని వీడియోలు చూడండి, ఒక్క వీడియో చూడండి చాలు. అతని హావభావాలేంటి, అతను మాట్లాడే పద్ధతి ఏంది, ఆ వెకిలి చేష్టలేంది, ఆ వెకిలి నవ్వులేంది తెలుసు. సరే, మొన్న జరిగిన ఒక విషయం తీసుకుంటే, సరే ఏదో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దానికి సంబంధించినటువంటి క్రైస్తవులు ఎవరు, దళితులకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద అదేదో మీటింగ్ పెట్టుకున్నారు, అతనికి ఒక చీఫ్ గెస్ట్గా పిలిచారు. సరే, దాని మీద మాట్లాడు. ఇన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి దళిత క్రైస్తవులు పొందుతున్న హక్కుల్ని సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎలా నష్టపోతున్నారు, దాన్ని క్రైస్తవులను ఎవరిని అంటారు, ఎస్సీ ఎస్టీలు అంటే ఎవరు, వాటి మీద మాట్లాడు, వాళ్ళు సంతోషిస్తారు. లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం విమర్శించు, దానికి ఒక అందం ఉంది. అసలు పెట్టిన సభ ఏంది, నువ్వు వచ్చిన విధానం ఏంది, అసలు మాట్లాడే విధానం ఏంది, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏదో ఒక విధంగా, ఏదో సామెత చెప్తారుగా తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చావని, ఆ విధంగా తిరిగి 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 మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల దగ్గరకే రావటం. ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ నోరెత్తితే దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఏదైనా మంచి పని చేస్తే దాని గురించి వ్యంగ్యంగా ఇంకా నాకు అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్కి ఎక్కడ మంచి కనబట్టలేదా? అంటే అసలు నువ్వెవరు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాలి అనేటువంటి, అసలు ఏ అర్హతతో ప్రశ్నిస్తున్నారు? తప్పులేదు, తప్పు చేస్తే విమర్శించండి. ఎందుకంటే తనే స్వయంగా అన్నాడు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల తీసేసే చట్టం రావాలి అని స్వయంగా ఆయనే చెప్పారు. కాబట్టి ప్రశ్నించు, తప్పులేదు. ప్రతి దాంట్లో అసలు ఏదో ఒక విధంగా తిరిగి 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 పవన్ కళ్యాణ్ని ఏదో ఒకటి అనాలి అన్నట్టుగానే ఉంది, కానీ నా అభిమానం నటుడు అంటావు, మళ్ళీ అంటావు, పవన్ కళ్యాణ్ నోట్లో అంటావు, కొంత స్పేస్ గ్యాప్ ఇస్తావు. అంత అమాయకులా వినేవాళ్ళు? ఎవరికైనా దానికి సంబంధించినట్టు రోషం రాదా జనసైనికులకి? ఈరోజు దానికి సంబంధించినట్టు విషయంలో అనేక వ్యాఖ్యలు, ఇటు సీఎం చంద్రబాబు కానివ్వండి, ఇటు మనోహర్ కానివ్వండి, ఇటు పక్క దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి, హిందూ దేవీ దేవతల మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరమా? ఎంత మాత్రం వాక్ స్వాతంత్రం ఉంటే ఈ విధంగా మాట్లాడటం. సరే, దానికి సంబంధించినటువంటి విషయంలో దానికి ఇటు పక్క కాకినాడ కానివ్వండి, ఇటు పిఠాపురం కానివ్వండి, ఇక్కడ కేసు నమోదు చేశారు. సరే, దానికి సంబంధించిన విషయంలో అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయంలో ఈ అరెస్టులు చేసేటువంటి ఏదైతే క్రమం ఉందో ఆ క్రమంలో పోలీసులు ఏదో లోపాలు చేశారని, లేదా సరైనటువంటి క్రమం ఇది కాదు అరెస్ట్ చేసే విధానం అని, ఇలా అనేక మంది విమర్శకులు, విశ్లేషకులు సరే మనం చూస్తానున్న డైలీ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ చెప్తా ఉన్నారు.
సరే ఏదేమైనా కానివ్వండి, కోర్టు కూడా దానికి తగ్గట్టుగానే బెయిల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఫైనల్గా ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. అమ్మో, ఉపా చట్టం కింద అరెస్ట్ చేయటం ఏంది అంటే, వరుసగా కోర్టు బెయిల్ ఇస్తుంది కాబట్టి ఏదో విధంగా రిమాండ్కి పంపాలి, ఏదో విధంగా అతనికి లోపలికి చేయాలి, పంపించేయాలని చెప్పేసి ఉపా చట్టం పెట్టారు. అమ్మో వామ్మో వాయు అని ఎంతోమంది వీడియోలు చేస్తూ ఉన్నారు సో కాళ్ళు వ్యక్తులు, దానికి సంబంధించినట్టు కొంతమంది విశ్లేషకులు విమర్శకులు చేస్తూ ఉన్నారు. సరే బాగానే ఉంది. అసలు ఉపా చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, ఎందుకు పెట్టారో ఒక్కసారిగా పోలీసులు ఆయన సంబంధించినటువంటి కొన్ని కోర్టు ముందు సాక్ష్యాధారాలు చూపించినప్పుడు అందరు అవాక్కయ్యారు. అతని యొక్క వీడియోలు, కొన్ని అతను చెప్పిన సంభాషణలు చూస్తూ ఉంటే యువతను నక్సలిజం వైపు మళ్లించేట విధంగా, నక్సలిజానికి ఆకర్షితులయ్యే విధంగా అతను చేసిన వీడియోలు కొన్ని ఉన్నాయి. దాంతోపాటు అతను మాట్లాడేటువంటి మాటలు, అదేవిధంగా మాజీ నక్సలైట్ హిడ్మా పట్ల అతను సానుభూతిపరుడుగా మాట్లాడుతూనే ఏ విధంగా నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నాడో అన్ని వీడియోలు కూడా బయట పెట్టారు. అందుకు ఉపా చట్టం పెట్టారు. ఇది దేశద్రోహం కిందకు వచ్చింది, ఇది ఉగ్రవాది కిందకు వచ్చింది అన్నారు. సరే అంతే కదా అని కొంత సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే అతన్ని రావణ్ణి అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు అతని మొబైల్ని స్వాధీనం చేసుకున్నారో, ఆ స్వాధీనం చేసుకునే ముందుగానే ఆ క్రమంలోనే కొన్ని వీడియోలు డిలీట్ చేశారు. అసలు ఇది ఎందుకు డిలీట్ చేశాడు ఏందనేటువంటి కోణంలో పోలీసులకు అనుమానం వచ్చి అవన్నీ ల్యాబ్ పంపిస్తే డిలీట్ అయిన వీడియోలు మొత్తం కూడా తీస్తే అవాక్కయ్యే విషయాలు బయటపడుతున్నాయి. దాంట్లో మరీ ఘోరంగా ఇటు పక్క కొంతమంది ఏదైతే గతంలో ఎప్పుడైతే దానికి సంబంధించిన నక్సలిజం వైపు మళ్ళీ విధంగా కొన్ని వీడియోలతో పాటు అతను మాట్లాడిన కొన్ని కాల్ రికార్డింగ్స్ కూడా బయటపడ్డాయి. కొంతమంది న్యాయవాదులు ఇప్పుడు ప్రముఖంగా అతని కోసం వాదిస్తున్నటువంటి జడ శ్రవణ్తో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు, ఏ విధంగా ప్రజాప్రతినిధుల గురించి, ఏ విధంగా రాష్ట్రంలో అల్లకల్లలు సృష్టించాలి, ఏ విధంగా ఎలాంటి ప్లాన్లు అని ఇవన్నీ కూడా బయటపడ్డాయి. దాంతోపాటు ఈరోజు పోలీసు అతను ఎక్కడ మొబైల్ని ఎప్పుడైతే డిలీట్ చేసిన వీడియోలు ల్యాబ్కు పంపించారో ఆ వీడియోలు చూస్తే మాత్రం ఒక్కసారిగా అరే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ప్రశ్నించింది, ఇన్నాళ్ళు సమాజంలో మంచి కోసం మాట్లాడిన వ్యక్తిగా, అందరి ముందు చలామణైన వ్యక్తిగా తిరిగింది, ఇతని కోసం ఆ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడింది, ఇతని కోసం ఆ పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాస్తూ ఓ పక్క జన సైనికులు పోరాటం చేస్తూ ఉంటే అతను బయటికి తీసుకురండి, మేము మాట్లాడతాం, మేము అతను ఏదో చేస్తాం, శిక్షిస్తూ ఉంటుంటే ఇతని కోసం ఇంతమంది కాపాడడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తి నా రావణ్ అనే విషయాన్ని ఇప్పుడు అందరు అబాక్ అవుతున్నారు. కేవలం అమాయకమైనటువంటి యువతులను, ఆడపిల్లల్ని టార్గెట్గా చేసుకుని అతను చేసినటువంటి పైశాచిక ఆనందం, దాంతోపాటు అతను కేవలం కొంతమందిని ఎప్పుడే ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని వీడియోలు చిత్రీకరించి వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయటం, ఆ చిత్రీకరించినటువంటి అశ్లీల వీడియోలని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా ఆ అమాయక ఆడపిల్లల్ని దోచుకున్నాడనేవి, ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు బయటకు వస్తూ ఉంటే అస్సలు ఎలా ఉందంటే పాత సామెత ఉంది కదా, ఏదో చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవన్నీ అనేదో ఉంది కదా, ఆ సామెత లాగానే అసలు అతను మాట్లాడిన వీడియోలో ఇన్నాళ్ళు చెప్తున్నటువంటి సమాజం, దేశం, అసలు అతను మాట్లాడేటువంటి సాంఘిక పదాలు, అతను మాట్లాడే సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఉన్న వ్యక్తిగా, దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా, ఇవంటూ ఎవరిని వదిలిపెట్ల మోడీ కాడి నుంచి పవన్ కళ్యాణ్ వరకు ప్రతి వ్యక్తిని విమర్శించడమే. ఎక్కువగా మెగా ఫ్యామిలీ అంటే అసలు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంకా డబుల్ ఎనర్జీతో విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తిన ఇన్నాళ్ళు మాట్లాడుతున్నటువంటి మోరల్స్ గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఇతను ఇంత ఘోరానికి దిగజారాడా? అసలు క్వైట్ ఆపోజిట్. అతను మాట్లాడే మాటలకి, అతను పంపించినటువంటి చూస్తున్న వీడియోలకి, అతను పోలీసులు అక్కడ సాక్ష్యాధారాలు పెట్టిన వీడియోలకి చూస్తుంటే ఒక్కసారిగా అసలు అతను ఇన్నాళ్ళు ఇప్పుడు చూద్దాం విశ్లేషకులు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కొంతమంది విశ్లేషకులు కానీ, సోకాల్డ్ వ్యక్తులు కానీ అతను మాట్లాడుతున్నటువంటి అతని గురించి వెనకేసుకొని ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నారు. నిరంతరం అక్కడ ఉన్నటువంటి ప్రశ్న రావణ్ ఒక కుటుంబ సభ్యులు కూడా పట్టించుకుంటున్నారో తెలియదు కానీ 24 గంటల ఆ కేసు గురించి, అతని గురించి వాచ్ చేస్తూ పదే వీడియోలు పెడుతూ పదే ప్రశ్నిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు జర్నలిస్టులు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం మాట్లాడతారో అనేది అసలు వాస్తవంగా వేచి చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలు బయటపడ్డ తర్వాత ఇలాంటి వ్యక్తి కోసమా వీళ్ళు ఇన్నాళ్ళు మాట్లాడింది, మళ్ళీ చూద్దాం వాళ్ళు కూడా ఎటువంటి సమాధానం చెప్తారో. కేవలం ఒక అమాయక యువతుల్ని టార్గెట్ చేస్తూ, కేవలం ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వీడియోలను చిత్రీకరించి వాళ్ళకి పెట్టినటువంటి చిత్రహింసలు, శారీరక హింసలు, ఇవన్నీ కూడా అతను కావాలనే పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆ వీడియోలు డిలీట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా ఒక్కసారిగా ల్యాప్ చేసి మళ్ళీ దాన్ని ఉన్నటువంటి వీడియోలు మొత్తం కూడా బయటకు తీస్తే ఇలాంటి అవాక్కవలసిన విషయాలు బయటపడుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రావణ్ అనేటువంటి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి రావణ్ ఈ ప్రశ్న రూపంలో చేసినటువంటి అరాచకాలు అన్నీ కావు. కేవలం ఇదేనా? ఈ యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకొని ఇంకేదైనా ఆర్థిక నేరాలకు ఏమైనా పాల్పడ్డా? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అసలు ఎంతంటే ఒక ప్రొఫెషనలిజం వ్యక్తిలాగా
అరే అసలు ఇది కదా ఒక హీరోయిజం, ఒక డామినేషన్ వచ్చేలాగా ఒక వీడియోలు చిత్రీకరించి ఎవరిని వదిలిపెట్టలేదు. ప్రతి వ్యక్తిని నోటికి వచ్చినట్టు మాట్లాడారు, నోటికి వచ్చిన పదాలు మాట్లాడటం, బత్తాయి అంటాం, ఎవరిని పడితే వాళ్ళని అరే తురే అని మాట్లాడటం, చూసుకుందామంటాం, వెకిలి నవ్వులు నవ్వటం. అబ్బో అసలు అతని యొక్క బాడీ లాంగ్వేజ్, అతని యొక్క మేనరిజం చూస్తూ ఉంటే నిజంగా అసలు ఎవరంటే చాలా గట్స్ ఉండాలి. అది నిజంగా ఎంత గట్స్ ఉండాలంటే నిజమైన నిప్పు మాట్లాడితే అంత గట్టు ఉండాలి కదా, అలాంటి గట్స్ ఉన్న వ్యక్తులే మాట్లాడగలరు ఆ విధంగా. కానీ వెనక చూస్తే ఇంత కంపు పెట్టుకుని గురిగింద గింజలాగా ఇంత అతని యొక్క మనస్తత్వము, అతను కనబడేటువంటి వ్యక్తి వేరు, చేసేటువంటి పనులు వేరు, ఇన్ని పెట్టుకొని మళ్ళీ ఏ ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఇంత నోటికి వచ్చినట్టు మాట్లాడారో. వాస్తవంగా అతను చాలా నుంచి ఒక రకంగా చెప్పాలంటే అతను చేసిన వ్యాఖ్యల పట్ల, అతని యొక్క ప్రవర్తన పట్ల ఇన్నాళ్ళు అతను అవకాశం ఇచ్చినట్టే. ఎందుకంటే మొన్న చూస్తున్నాం ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్కి అసలు వాస్తవంగా యూట్యూబ్ రావణ్ వీడియోలు చూసేంత సమయం ఉందా? అంత సమయం లేదు. కావాలనే పవన్ కళ్యాణ్ దానికి సంబంధించినట్టు కక్షపూరితంగా ముందుకెళ్తా ఉన్నాడు. కావాలనే దీనికి సంబంధించినటువంటి అతను ప్రశ్నిస్తుడని అతను గొంతు నొక్కుతున్నారు. ఇవన్నీ రకరకాల వీడియోలు చూస్తూ ఉంటే అసలు ఇలాంటి వ్యక్తి కోసమే వీళ్ళు ఇన్నాళ్ళు మాట్లాడుతుంది అనిపిస్తుంది. కాబట్టి తదుపరి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని విషయంలో ఇటు కాకినాడ, పిఠాపురం, కాకినాడ కానివ్వండి, ఈ స్టేషన్స్లో అరెస్టుల పర్వం జరిగింది. ఇప్పటికే అతని మీద ఇవే కాకుండా ఇంకా అనేక రకమైన కేసులు ఉన్నాయి. ఏదో 1-2 కేసుల్లో బెయిల్ రాగానే ఏదో అతను కోర్టే పోలీసులు ఏదో అన్నట్టు, ప్రభుత్వం ఏదో అన్నట్టు అతను బెయిల్ ఇస్తా ఉంటే ఏం చేయాలో అర్థం కాక చివరికి ఉపా చట్టం పెట్టారని ఈనాళ్ళు ప్రచారం జరుగుతుంది. ఉపా లాంటి చట్టాలు ఎన్ని పెట్టినా తప్పు లేదనే విధంగా కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇంకా ముందు పోలీసులు యూట్యూబ్ రావణ్ పట్ల ఎలాంటి సాక్ష్యాధారాలు ముందు పెడతారో వేచి చూడాలి. కాబట్టి ఈ రావణ్ని వాస్తవంగా ఇన్నాళ్ళు మాట్లాడిన రావణు, ప్రశ్న రూపంలో నోటికి వచ్చినట్టు అందరినీ తిట్టినటువంటి రావణు, ఇప్పుడు అరెస్ట్ క్రమంలో ఎంతోమంది సానుభూతి చూపిస్తున్నటువంటి ఈ రావణ్ పట్ల మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.